ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పెట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే రెండూ చెప్పే మాట ఒక్కటే, ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నేను కాపాడతా అని. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. గడిచిన కాలంకు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, నచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయమైతే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. జీవితం ఏదీ మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు ఖచ్చితంగా వినాలి. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాలు విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా దండగే. నువ్వు నడిచే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకం వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఏడ్చే కన్నును ఇచ్చిన దేవుడే దానిని తుడిచే వేలును కూడా నీకే ఇచ్చాడు. కనుక కన్నుతో ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకు ఉందని మర్చిపోకు. తుడుచుకోకుండా అలాగే కృంగిపోకు. ఓదార్చేవారి కోసం ఎదురు చూడకు. నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు, అవసరం కోసం నటించకు. ఈ లోకంలో నా కోసం ఎవరున్నారని ఆలోచించే దానికంటే నన్ను నమ్ముకుని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించి చూడండి, జీవితం ఎంత బాగుంటుందో. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి, ఎందుకంటే దానిని ఎవరూ ఆపలేరు, కొనలేరు. ఏ బంధమైనా పెరగాలన్నా, నిలవాలన్నా మరియు కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరి మౌనం మరొకరు అర్థం చేసుకోవాలి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి, అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి, ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు మానసికంగా దెబ్బతీస్తుంది. ఒకరోజు తిరిగి చూసుకున్నప్పుడు నువ్వు కష్టపడ్డ రోజులే చాలా అందమైనవిగా అనిపిస్తాయి. వ్యక్తపరచని భావోద్వేగాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. అవి సజీవంగా పాతిపెట్టబడి తరువాత వికారమైన రూపంలో బయటికి వస్తాయి. తప్పు నుండి తప్పు చేస్తూ ప్రతి ఒక్కడూ అసలు సత్యాన్ని కనుగొంటాడు. అన్ని కుటుంబాలు తమ జీవితాలను వారిలోని అత్యంత దెబ్బతిన్న వ్యక్తి చుట్టూ నిర్వహించుకుంటాయి. చిన్న విషయాలలో నీ మెదడును నమ్ము, పెద్ద విషయాలలో నీ మనసును నమ్ము. ప్రేమించి పనిచేయి, పనిచేసే ప్రేమించు, పనిని శ్రద్ధతో చెయ్యి, అంతే ఉన్నది, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.